ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉచితమైన కృప చొప్పున మరొక పర్యాయము దేవుని యొక్క మాటలను మనము ధ్యానం చేసుకుందాం. అనుదినము నీ గడప యొద్ద నేను కనిపెట్టుకొనిచో ఉన్నాను అంటాడు భక్తుడు. ఎప్పుడెప్పుడు? అనుదినము నీ గడప యొద్ద, దేవుని యొక్క మందిరము గడప యొద్ద మనం కనిపెట్టుకొనిచూ ఉండాలి. ప్రియులరా, చూడండి దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్త 20వ అధ్యాయము 24 నుంచి కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియులరా, పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ ఘనమైన పాదాలకు వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహా ఉచితమైన కృప చొప్పున మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభువా మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నందుకే స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా, మమ్మల్ని బలపరుస్తున్నందుకే వందనాలు. నీ సహాయము మాకు మెండుగా అనుగ్రహిస్తున్నారయ్యా, అనుగ్రహిస్తున్నారు. దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఇంకా మెండుగా నీ ఆత్మచేత మమ్ములను నింపి బహుబలముగా వాడుకోండి దేవా. వినుచు ఉన్నటువంటి ప్రజలకు ప్రభువా మేలుకరముగాను, దీవెనకరముగాను, ఆశీర్వాదకరముగాను ఉండునట్లుగా సహాయించండి. రోగులను ముట్టి స్వస్థపరచండి. సంపూర్ణ ఆరోగ్యాలు దయచేయండి, సంపూర్ణ స్వస్థతలు దయచేయండి. నీ వాక్యము వెల్లడి అగుడుతోడనే వారికి వెలుగు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. మీ స్తోత్రాలు ప్రభువా. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ నామమునకు మహిమ తెచ్చుకోండి అయా. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు ప్రభువా మీరే జరిగించండి. సాతాను బలాన్ని కూల్చివేయండి, సహవాసాన్ని ఆశీర్వదించండి, టీవీ పరిచయం దీవించండి. అలాగే ఎంతమంది అయితే విరుచు ఉన్నారో వారందరికీ స్వస్థత, ఆశీర్వాదము, మేలు దయచేయండి. శాపాన్ని, కీడులను కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. అన్ని విషయాల్లో తోడుగా ఉండండి. మీ నామమునకు మహిమ తెచ్చుకోమని, మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ శక్తి కలిగిన యేసు నామములో అతి మిక్కిలి వినయముగా ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమె. ప్రియులరా, యేసు ప్రభువారు ఒక చక్కటి మాట చెప్పినారు. ఏంటంటే 20వ అధ్యాయము 29వ వచనం. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. చూసారా ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే సందేహించక, ఎవరైతే నమ్ముతారో, నమ్మిన వారు ధన్యులని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నమ్మాలి, దేవుడు ఉన్నాడని నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుని కార్యాలు చూస్తావు, దేవునిని చూస్తావు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. కనుక అవిశ్వాసం ఉండకూడదు, సందేహం ఉండకూడదు. అలాగనే ప్రియులరా, ఎలాంటి లోక సంబంధమైన సణుగుడు, గొణుగుడు ఉండకూడదు. నమ్మాలి. చూడండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం.
డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నీ వ్యాధి చెబుతావు, అయా జ్వరం పలానా, దగ్గు, జలుబు. అప్పుడు రకరకాల మందులు రాస్తాడు. ఇదిగో ఇది ఉదయం వేసుకో, ఇదిగో ఇది మధ్యాహ్నం వేసుకో, ఇదిగో నీవు ఇది సాయంత్రం వేసుకొని టాబ్లెట్లు వేస్తాడు. ఈ పని చేస్తాయి అంటావా? అమ్మో నాకొద్దు, ఈ టాబ్లెట్లు వేసుకుంటే ఏమైపోతానో అనే సందేహము వచ్చినట్లయితే నీ జబ్బు పోద్దా? సందేహంతో ఉన్నట్లయితే మందులు వేల రూపాయలు తీసుకుని వెళ్ళి నువ్వు వేసుకోకోకుండా ఒక మూలన పెడితే జబ్బు పోద్దా? ఏం చేస్తున్నావు? డాక్టర్ని నమ్మి ఏం చేస్తున్నావు? ఆ బిళ్ళలు వేసుకుని ఉన్నావు. కత్తిరి షాప్కి వెళ్తావు. అతడు కత్తిరి షాపులో ఏం చేస్తాడు? కత్తిరి తీసుకొని కత్తిరేస్తూ ఉంటాడు. అమ్మో ఆ కత్తిరితో నన్ను ఏం చేస్తాడు అని నువ్వు సందేహించినట్లయితే తలగా పొడవగా పెరిగి పిచ్చోడు అంటారు. నమ్మాలి, ఆ కత్తిరి షాపు యజమానిని నమ్మాలి, ఆ డాక్టర్ని నమ్మాలి, ఆ ఉపాధ్యాయుడిని నమ్మాలి, ఆ సేవకులను నమ్మాలి, ఆ యొక్క పెద్దలను నమ్మాలి. కనుక ఇవన్నీ ఒక ఎత్తు అయితే, దేవుడు ఉన్నాడని, దేవుడు నీకు మేలు చేస్తాడని, ఆ దేవుడే యేసు ప్రభు అని నీ హృదయమందు విశ్వాసం ఉంచి నీవు నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. కనుక యేసు ప్రభు వారు తోమాతో అంటున్న మాటలు ఏంటంటే, నీవు నన్ను చూచి నమ్మితివి, నువ్వు చూసావు, నమ్మావు, ఓకే, నిన్ను ఏమీ అంటలేదయ్యా, కరెక్టే, నువ్వు నన్ను చూచావు. చనిపోయిన వ్యక్తి ఎలా బతుకుతాడని సందేహించావు ముందు, నేను దేవుణ్ణి, నేను లేచాను, లేచిన తర్వాత చూసి నమ్మావు ఇప్పుడు. కానీ చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. అవును ప్రియులరా, చూడక నమ్మిన వారు, ఎస్, ఎలోహిం టీవీలో వాక్యం వినుచున్నటువంటి ఓ సహోదరుడా, సహోదరి, నీవు అంతరంగములో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రతి పాపమును నీవు ఒప్పుకొని పశ్చాత్తాపడి నీవు గట్టిగా దేవుణ్ణి నమ్మినట్లయితే, ఎలాంటి దీర్ఘకాల వ్యాధి అయినా, ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి ఇరుకైనా, ఎలాంటి ఇబ్బంది అయినా, ఎలాంటి ఆందోళన అయినా, ఎలాంటి కలవరమైనా, పేతురు ఒక సందర్భంలో నీటి మీద నడవమంటాడు యేసయ్య పేతురుని. చూసారా ప్రియులరా, యేసు వైపు చూచి నడిచినంతవరకు బాగానే నడిచాడు. ఎప్పుడైతే అతని దృష్టి గాలి వైపు చూచాడో నీటిలో మునిగిపోసాగాను. అప్పుడు చిన్న ప్రార్థన చేశాడు, అయ్యా నీవు నన్ను క్షమించు, నేను మునిగిపోవచ్చు ఉన్నాను,
నాకు సహాయము చేయండి అని చిన్న ప్రార్థన చేసినప్పుడు వెంటనే యేసుప్రభు తన చేతిని పట్టుకొని పైకి లేపాడు. అల్ప విశ్వాసము కాక విశ్వాసముతో నడువయ్యా, ఎందుకు సందేహించావు? ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, దేవుని విషయాల్లో మనము సందేహించకూడదు. దేవుని విషయాలలో మనము సందేహించకూడదు. తోమా సందేహించాడు. ఎలాగా? యేసు ప్రభువుని నేను ఆ గాయాలలో విరేలు పెట్టి నేను చూస్తేనే నమ్ముతాను. చూడండి 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం నుంచి చదువుకుంది. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమానబడిన తోమా వారితో లేకపోయాను. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూచితమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పును. మీరెన్నన్నా చెప్పండి, మీరెన్నన్నా చెప్పండి, నేను మాత్రం నమ్మను. నేను ఆ మేకులు గుర్తులుండయ్యా, యేసు ప్రభుని సిలువేసినప్పుడు ఆ మేకులు గుర్తులలో నా వ్రేలు పెట్టి అప్పుడు నేను నమ్ముతాను. చూసారా, కొంతమంది అట్లా ఉంటారు, మొండు బ్యాచి, కానీ గొప్ప సేవ చేస్తారు వాళ్ళు. సాధు సుందర్ సింగ్ గారు కూడా ఒక రాత్రికాల సమయమందు, దేవుడా ఎవరైతే నాకు ప్రత్యక్షమవుతారో వారిని నేను నమ్మి ఆయన సేవ చేసుకుంటానని ఒక గట్టి మొండిపట్టు పట్టాడు. మొండిపట్టు ఏమండి, ఎలాంటి మొండిపట్టు అంటే అలాగా మొండిపట్టు పట్టకూడదు, అందరూ పట్టకూడదు. సాధు సుందర్ సింగ్ గారికి సాధ్యం. నువ్వు కనబడకపోతే నేను వెళ్ళి ట్రైన్ కిందకి వెళ్ళి తలకాయ పెట్టి చచ్చిపోతానయ్యా. నిజమైన దేవుడు ఎవరో నాకు ప్రత్యక్షం అవ్వాలి. మంచి వైరాగ్యం వచ్చేసింది, భక్తి వైరాగ్యం. సరే, చాలా కాసేపు అయింది. పెనుగులాడాడు. ఇక్కడ ఇంకా టైం అవుతుంది, ట్రైన్ వచ్చే టైము. ఆ సమయంలో ఎవరో ప్రియులరా ప్రత్యక్షం అవలా. దేవుళ్ళు అనబడిన వారిలో చాలామంది, దేవుళ్ళు అనబడిన వారు చాలామంది ఉన్నారు, కానీ యేసు ప్రభు వారు అక్కడే దేవుడు. ఆయన చివరి సమయంలో ఆయన ప్రత్యక్షమయ్యాడు. దేవుని స్తోత్రం. చివరి సమయంలో ఏమయ్యాడు? ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఎలాగా? సిలువలో ఆయన వ్రేలాడుచు, ఆయన చేతులకు మేకులు రక్తము కారుచు ఉన్నట్లుగా ఒక దర్శనాన్ని నిజంగా ఆయన చూశాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, అప్పుడు నిజమైన లోక రక్షకుడు యేసు ప్రభువే అని నమ్మి ఏం చేశాడు? అప్పటి నుంచి గొప్ప సేవ చేశాడు ఆయన. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, అలాగే నేను కూడా నమ్ముతానని మీరు మొండిపట్టు అట్లా పట్టవద్దు. ఆయన పరిచర్యలో కొన్ని వందల మందిని వేల మంది, కొన్ని దేశాలు ఆశీర్వదించబడ్డాయి. సాధు సుందర్ సింగ్ గారు ఎంతో చక్కటి సేవ జరిగించారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మాలి. ఈ తోమా కూడా అందరి శిష్యులేమో మేము ప్రభుని చూచితిమి, ప్రభువారు
మరి మాకు కనబడ్డారు, మేము చూసాము, మా దగ్గరకు వచ్చారని చెబుతుంటే, నేను నమ్మను, ఆయన మేకులు గుర్తులు ఆ గాయాలలో నా విరేలు కూడా పెట్టాలి అని అన్నాడు. ఆ సమయంలో ప్రియుల ఆ కొద్దిసేపట్లోనే ఏం జరిగింది? 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. మరి ఎక్కడికి వెళ్ళాడు? ముందు సమయంలో 8 దినాల క్రితము ముందు ఎక్కడికి వెళ్ళాడు మహానుభావుడు అయ్యగారు? సరే, రెండోసారన్నా జాయిన్ అయ్యాడు శిష్యుల గుంపులో. దేవునికి స్తోత్రం. 1 సారి 2 సార్లు 3 సార్లు దేవుడు అవకాశం ఇస్తాడు. ఫస్ట్ సారి, సెకండ్ సారి, థర్డ్ సారి. ప్రియులరా, దేవుడిచ్చిన అవకాశాన్ని మనం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానుల వలె గాక జ్ఞానము కలిగి నడుచుకోవాలండి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, అజ్ఞానుల వలె గాక జ్ఞానము కలిగి నడుచుకోవాలి. సమయం లేదు, దినములు చెడ్డగా ఉన్నాయి. సహోదరుడా, ఓ యవనస్తుడా, ఎంతకాలం తల్లిదండ్రుల మాట వినకుండా, లోబడకుండా ఆ రోడ్లమ్మటి తిరుగుతూ ఉంటావు? ఆ బజార్లమ్మటి తిరుగుతూ ఉంటావు. జాగ్రత్త. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, దేవుని వైపు నీవు తిరగాలి. సమయము లేదు, సమయము సంకుచితముగా ఉన్నది, కొద్దిగా ఉంది. సమయాన్ని ఏం చేయాలి? సద్వినియోగము చేసుకోవాలి. 8 దినాల తర్వాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి గాక విశ్వాసివై ఉండమనెను. నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. చూసారా, దేవుడు ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఆయన ఏమాత్రము కూడా బలహీనుడైపోయాడులే తోమా, ఇక తోమాతో మనకేం పనిలే, తోమా కాకపోతే ఇంకొక వ్యక్తిని మనము చూసుకుందాము, ఎందుకు ఈ అవిశ్వాసి, సందేహం కలిగినోడు, ఏడిపించేవాడు, దుఃఖపరిచేవాడు అని అనుకోరా యేసు ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మనం అవిశ్వాసులమైన యేసు మనలను ప్రేమిస్తున్నాడు. అంటే అవిశ్వాసిగా ఉండమని కాదు, తెలుసుకోవాలని. నీవు దేవునిని తెలుసుకోవాలని అవకాశం ఇస్తున్నాడు. మరలా దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞాని వలె కాక జ్ఞానము కలిగి నడుచుకుంటావా సహోదరుడా? దేవుని మాటకు లోపడతావా? అవిశ్వాసి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. అబ్బా, మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ఎవరికి? తోమాకి మనోనేత్రం వెలిగించబడింది. దేవుణ్ణి
ఎంత గనపరుస్తున్నాడో. అయ్యా పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యా దౌర్భాగ్యుణ్ణి అయ్యా, క్షమించయ్యా, నమ్మలేనున్నయ్యా, అయ్యా. తన యొక్క హృదయాన్ని దిద్దుకున్నాడు, సరి చేసుకున్నాడు, చక్కబెట్టుకున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, అందుకు తోమ, యోహాను సువార్త 20:28 అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా నా దేవా నేను, అంటే నువ్వు నా రాజువయ్యా, నువ్వు నా దేవుడివయ్యా, నువ్వు నా ప్రభువయ్యా, నువ్వు నా రక్షకుడివి, నీవు నా ప్రభువి, నా హృదయంలో ఎవరికి చోటు లేదయ్యా, నేను నీకు చోటు, నీకే ఇస్తున్నానయ్యా, నా జీవితాన్ని నీకు అంకితం చేస్తున్నానయ్యా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, గమనించండి. సహోదరుడా, సహోదరి, ఇకనైనా నీవు నీ తప్పును తెలుసుకుంటావా? ఇకనైనా మనసును మార్చుకుంటావా? తోమా మనసును మార్చుకున్నాడు. నా ప్రభువా, నా దేవా, నా అంతరంగములో నీవే నాకు దేవుడు, నీవే నా ప్రభువి, నీవే నా దేవుడివి, నీ కొరకు సాక్షిగా ఉంటానయ్యా అని తీర్మానం చేసుకున్నాడు. అట్లాగే తోమా ఆశ్చర్యకరమైన రీతిలో దేవుణ్ణి తెలుసుకొని మన ఇండియా వచ్చి, మద్రాసు వచ్చి, మనకు దగ్గరలో ఉన్న మద్రాసు వచ్చి ఎంతో సేవ చేసి అనేక ఆత్మలను రక్షించి, ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, హతసాక్షి అయినట్లుగా లేఖనాల్లో మరి చరిత్రలో మనం చూస్తున్నాం. ఆ మద్రాసులో ఉన్నటువంటి అన్ని జనులు, దేవుని ఎరగని వారు బళ్ళెము తీసుకొని ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటుంటే ఒక గుహలో ఆయనని చాటుగా బళ్ళెముతో పొడిచి చంపేశారు. ప్రియులరా, తోమా రక్తము అక్కడ చిందించబడింది. మన ఇండియాలో తోమా రక్తం చిందించబడింది. అందుకే అనేక మంది హతసాక్షులు అవుతూ ఉన్నారు. అందుకే అనేకులు హింసించబడుచు ఉన్నారు. అనేకులు సాక్షులుగా ఉండి దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉన్నారు, దేవుణ్ణి మహింపరుస్తున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. అనేకులు మారిపోవచ్చు ఉన్నారు. యేసయ్య శిష్యుల్లో ఒక శిష్యుడు తోమా రక్తము మద్రాసులో చిందించబడింది. అందుకే ఇండియాలో అనేక మంది మిషనరీలు, అనేక మంది గొప్ప గొప్ప సేవకులు లేచి సేవ జరిగిస్తూ ఉన్నారు. సహోదరుడా, సహోదరి, తమ్ముడా, ఇప్పటికైనా నీవు ఈ వర్తమానము విని నీవు కూడా తోమలాగా జీవించటానికి నడుము బిగించుకుంటావా? నీవు కూడా దేవుని వైపు తిరుగుతావా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. తోమా దేవుని వైపు తిరిగాడు, గొప్ప సేవ జరిగించాడు. కనుక చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు, ధన్యులు. తోమా కంటే ప్రియులరా,
తోమ చూచి నమ్మాడు, కానీ మనము చూడక నమ్ముచున్నాం. పరిశుద్ధాత్మ సహాయముతో చూడక నమ్ముచున్నాం. మనల్ని ధన్యులు అన్నాడు యేసయ్య. మీరు ధన్యులు, బేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీదే, దేవుని రాజ్యము మీదే. నీతి నిమిత్తము హింసించబడువారు మీరు ధన్యులు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, నీవు ఎప్పటికైనా నీ హృదయాన్ని దేవునికి సమర్పిస్తావా? సామెతలు 3వ అధ్యాయం 1వ వచనంలో, నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము, నా ఆజ్ఞలను గైకొనుము. నీ తల్లి ఉపదేశమును నీ తండ్రి ఉపదేశమును నీవు మరువకము. తల్లిదండ్రులు గౌరవించు, పెద్దలను గౌరవించు, సేవకులను గౌరవించు, నీ సంఘంలో ఉన్న తోటి సభ్యులను గౌరవించు. తగ్గించుకో, నువ్వు హెచ్చించబడతావు, ఆశీర్వదించబడతావు. దేవుడు తోమాని హెచ్చించాడు. గొప్ప మిషనరీగా ఇండియా దేశంలోనికి వచ్చి, మనం ఎంత ధన్యులు అండి. ఇండియాలో పుట్టిన మనము ధన్యులు ప్రియులరా. ఎందుకంటే తోమా ఇండియా దేశం వచ్చి, మద్రాసు వచ్చి గొప్ప సేవ చేసి అనేక ఆత్మలను రక్షించాడు. చివరాఖరికి ఆయన బల్యంతో పొడవబడి హతసాక్షి అయ్యాడు. ఎంత ధన్యత! ఇండియా ప్రజలు ఎంత ఆశీర్వదించబడ్డారు, ఎంతమంది మిషనరీలు లేచారు. కనుక ఓ సహోదరుడా, ఈ వాక్యం వినుచున్న ఓ సహోదరుడా, నీవు కూడా నడుం బిగించుకో, ప్రార్థన చేయి, ప్రభు నీకు సహాయము చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ సమయంలో నాయన తోమాని నాయన ఎంతగానో పురుకొల్పి లేవనెత్తినందుకే స్తోత్రాలు. అలాగే వాక్యం వినుచున్నటువంటి అనేక మంది యవనస్తులను, వృద్ధులను, ఎవరెవరైతే వింటున్నారో వారందరిని కూడా వారిని పురుకొల్పి నిలబెట్టమని ప్రార్థన చేయుచున్నాను. సేవను మీరు కట్టి ఫలింపచేయండి, సహవాసాన్ని దీవించండి, రోగులను మీరు ముట్టండి. యవనస్తులు సేవకు సమర్పించుకొని వారు ప్రభువా నడుం బిగించుకొని సేవ చేయటానికి సహాయము చేయండి. ప్రభువా నాయనా, మీ నామమునకు మహిమ తెచ్చుకో. ఈ పరిచర్యను, టీవీ పరిచర్యను ఆశీర్వదించి, ఎలోహిం టీవీ పరిచర్య ఇంకా అంచెలంచెలుగా ఇది అభివృద్ధి చెందటానికి, అనేక ప్రాంతాలకు వెళ్ళడానికి సహాయం చేయండి. దీన్ని నడిపించే నీ కుమారుని కూడా ఆశీర్వదించండి, కృప చూపించండి. ఒట్టివాడిని, మట్టివాడిని, ఎందుకు పనికిరాని వాడిని ప్రవాయి డొంక రోడ్లో పరిచర్య జరిగిస్తూ ఉండగా ప్రవాయి షిలోహ్ ఎవాంజలికల్ ఫెలోషిప్ను ఆశీర్వదించి అభివృద్ధి చేసి మహిమ పొందమని, మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసు నామములో అతి మిక్కిలి వినయముగా ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహాయము కూడి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక.